హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం నేర్చుకునే విషయము చదువు పాఠ్యాంశ భాగ రచయిత కోరవి గోపరాజు గారి గురించి నేర్చుకుందాము. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోరవి గోపరాజు గారు ఎన్నో శతాబ్దానికి చెందినవారంటే 15వ శతాబ్దానికి చెందినవారు. ఈయన తల్లిదండ్రులు కామాంబిక, కోరవి కసవరాజు గారు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. సంస్థానాధీశుడు అంటే పల్లికొండ. మహారాజు రాణ మల్లన్న. మహారాజు ఎవరు అనగా రాణ మల్లన్న. ఈయన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణ్యుడు. ఏంటిది? రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. తల్లిదండ్రులు కామాంబిక, కసవరాజు. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. ఈయన ఏ ఆస్థాన పండితుడు అంటే పల్లికొండ సంస్థానాధీశుడు. ఈయన మహారాజా రాణ మల్లన్న ఆస్థాన పండితుడు. అయితే చదువు గురించి ముఖ్యంగా ఏమిటి అనేది ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యాన్ని రాజు విక్రమార్కుడు పాలించేవాడు. ఉజ్జయిని రాజ్యాన్ని రాజు విక్రమార్కుడు పాలించేవాడు. అతని తర్వాత భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించారు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. భోజరాజు కథలు విక్రమార్కుడు చాలా విన్నాడట. అప్పుడు ఆ కథల్లో కమలాకారుని కథ ఒకటి ఉండేది. కమలాకారుని కథ ఒకటి. కమలాకారునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండే. అంటే కమలాకారునికి చదువు అంటే ఇష్టం లేదు. ఆసక్తి అంటే ఇష్టం అనేది లేదు. తండ్రి విక్రమార్కుడు చదువు యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. అంటే కమలాకారుని తండ్రి ఎవరు అంటే త్రివిక్రముడు. కమలాకారుని తండ్రి త్రివిక్రముడు. ఆయన చదువును ఏ విధంగా ఒక వ్యక్తికి అవసరము దాని గురించి చెప్పి కమలాకారుడు ఏ విధంగా మారిన పద్ధతి ఈ పాఠంలో ఉంది. చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. అంటే చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం కథా కావ్య ప్రక్రియకు చెందినది. కథా కావ్యం ప్రక్రియకు చెందినది. అంటే కథా కావ్యం అంటే వివిధ కథల సమాహారం. అంటే కొన్ని కథలన్నీ కలిపితే కథా కావ్యం అవుతుంది. దీనిలో వస్తువు ప్రధానం, రమణీయత, కథన విధానం ఉంటుంది. ఇది నీతిని, వ్యవహార దక్షతను, కుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథల్లో ఇందులో ముఖ్యంగా ఉంటాయి. నీతిని ఉంటుంది, ఉత్తమ గుణాలు, కార్యదక్షతను, ఇవన్నీ కూడా కథా కావ్యంలో ఉండడం అనేది జరుగుతుంది. కోరవి గోపరాజు ఆయన రచించింది ఏంటంటే సింహాసన ద్వాత్రిశించిక చతుర్థ శ్వాసంలోనిది ఇది. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథకు చెప్పింది. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథకు చెప్పింది. అంటే ఇది ఈయన రచించింది ఏంటిదంటే సింహాసన ద్వాత్రిశంసిక చతుర్థ శ్వాసంలోనిది ఈ కథ. అంటే చదువు అనే పాఠ్యభాగము ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే సింహాసన ద్వాత్రిశంసిక నుండి తీసుకోవడం అనేది జరిగింది. అంటే చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొల్పి
అంటే చదువు ఏం చేస్తుంది, మనిషిలోని అవివేకాన్ని పోగొట్టి వివేకాన్ని పెంచడం అనేది జరుగుతుంది, విజ్ఞానవంతుడిని చేస్తుంది. మంచి ఏది చెడు అనేది చదువు అనేది చెప్పడం జరుగుతుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. ఏమేమిటి? విజ్ఞానం వల్ల వినయం వస్తుంది, ఈ పరోపకార బుద్ధి, ఇతరులకు సహాయం చేయడం, లౌక్యం మంచితంగా ఉండడం, ధర్మం నిరతి ధర్మంగా మెదలడం, ఆదర్శ జీవనం ఎదుటి వారికి ఆదర్శంగా ఉండడం అనేవి ఉత్తమ గుణాలన్నీ కూడా అలవడుతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలు మంచి వ్యక్తులుగా మంచి జీవితంలో పైకి ఎదగాలని తల్లిదండ్రులు కోరుకోవడం జరుగుతుంది. మంచిగా ఎదగాలని అంటే ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోవాలంటే చదువు అనేది చాలా ముఖ్యమైనది మనిషికి. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైన త్రివిక్రముడు, పండితుడు ఎవరు అంటే త్రివిక్రముడు, తన కొడుకు కమలాకారుడు. తన కొడుకు ఏం చేస్తారంటే సరిగ్గా చదువుకోవడం లేదని మదన పడతారు. అయ్యో నా కొడుకు చాలా చదువుతలేరు, అందరూ చాలా బాగా చదువుతున్నారు అని బాధపడడం అనేది జరుగుతుంది. ఈ పాఠంలో కొడుకు ఎట్లా హితవు పలికాడో పాఠం ద్వారా తెలుసుకుందాం. అంటే కొడుకుకు ఈ పాఠంలో చెప్పడం జరుగుతుంది ఏ విధంగా చదువు మనిషికి ఏ విధంగా చదువు అనేది అవసరము, చదువు వల్ల మనకు ఏమేమి మంచి గుణాలు వస్తాయి, నేర్చుకుంటాము అనేది కోరవి గారు ఈ పాఠంలో వివరించడం జరిగింది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదములు.